బైబిల్ ఏమంటుందంటే దేవుడు ప్రతి వారిని ప్రేమిస్తున్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా ఆయన నేను విడిచిపెట్టడు, మర్చిపోడు. ఆయన నేను గ్యారెంటీగా నేను ప్రేమిస్తాను, నేను పైకి వెళ్తాను. కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఏం తెలుసది? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55:6 వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకుని. సరండి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగా వేడుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? మనం వెతకాలి, వేడుకోవాలి. ఈ రెండు పని చేయాలి. మనం వెతకం వేడుకోండి. ఎక్కడ దొరుకుతాడు దేవుడు? గాల్లో దొరికేవాడు ఆయన, ఏడబడ్డాడు దొరికేవాడు ఆయన. ఆత్మ కనుక ఆత్మతో అడిగేవాడు కావాలి, ఆత్మతో వెతికేవాడు కావాలి. అయ్యా దేవుడు నాతో మాట్లాడు, నాతో కనబడు, నన్ను దర్శించు అంటే ప్రతి వారిని దర్శిస్తాడు ఆయన. ఎవరిని మర్చిపోడు, విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే నేను పుట్టించింది నీతో మాట్లాడడానికి, ఆయన నిన్ను బాగు చేయడానికి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు కేర్ చేస్తలేదు. నాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కలు లేరు, స్నేహితులు, బంధువులు ఎవరు లేరు కదా. అయ్యో నాకు ఒంటరిదాన్ని, ఒంటరిలో నేను అనుకుంటున్నచ్చు. దాన్ని ఎవరు అయినా పర్లేదు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. అయితే నీ పరిస్థితి ఎరిగిన దేవుడు నువ్వు వెతుకుమని అంటున్నాడు కదండి. వెతికితే దొరికే దేవుడు ఆయన. నువ్వు వెతుకుతలేవు కాబట్టి ఆయన దొరుకుతలేవు. ఏదంటే నా రోగం పోతే చాలు, నా కష్టాలు పోతే చాలు, నా అప్పులు పోతే, ఇది వెతుకుతున్నావు. అది కాదు వెతుకాలి, నిత్య జీవం కోసం వెతకాలి. ఏవా నీది నువ్వు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే పరలోకం, దానికోసం వెతకాలి. ఆయన ఇచ్చే బహుమానం కోసం వెతకాలి, ఆయన ఇచ్చే ఆదరణ ఆత్మ కోసం వెతకాలి, ఆయన ఇచ్చే అభిషేకం కోసం వెతకాలి. నువ్వు వెతుకురా అంటే నా ఉద్యోగం వస్తారా, నా పిల్లలకు మంచి పేర్లు అయితే సార్, మంచి సంబంధాలు వస్తే సార్, ఇది నా లైఫ్ సెటిల్ అయితే చాలు, ఒక ఇల్లు కొట్టే చాలు, ఒక వాహనం కొట్టే చాలు. ఇది మనం అనుకున్నంత కాలం నువ్వు దేవుని దొరకదు. దేవుడు దొరికితే అన్ని దొరికాయి. మీకు తెలుసా? దేవుడు దొరికితే అన్ని దొరికినట్లే. దేవుడిని వద్దనుకుని పోతున్నాం. దేవుడు ఇచ్చేటి అన్ని కావాలి, దేవుడు మాత్రం వెతుకోవాలి. మరి ఎలా దొరుకుతాడు దేవుడు? వాడు ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతాడు, దేవుడిని వెతకడం రావాలి మనం. కాబట్టి ఆయన సమీపముగా ఉండగా వేడుకోవాలి. అయితే వెతుకుతున్నావా అసలు? అంటే దేవుడు బైబిల్ ఏమో 14వ కీర్తన 2వ వచనంలో మాట రాసింది. 14వ కీర్తన 2వ వచనం త్వరగా చదవాలి. చదవగలిగిన పిల్లలు ఏమనుస్తున్నారు అందరూ కూడా. 14వ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నన్ను పరిశీలించు. వివేకము కలిగి ఎవడైనా దేవుని వెతుకుతున్నాడు, దేవుడు యెహోవా ఆకాశం నుంచి చూచి పరిశీలిస్తున్నాడు. వెతికేటోడు దేవుడు వెతుకుతున్నాడండి. ఆయన వెతుకుతున్నాడు కనబడతాడు. ఆయనే వెతకడం మానలేడు, నువ్వు మాత్రం వెతకడం మాత్రం మానిపోయాడు. నువ్వు దేవుని వెతుకుతలేవు. ఎందుకంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలని కావాలి, కానీ దేవుడు మాత్రం ఎర్ర పాస్ అయితే చాలని ఎగ్జామ్ నువ్వు ఇంకా ఫస్ట్ నెంబర్ కూడా నువ్వు అన్ని ఏ కానీ ఉంటే చెడు దాకా ఎప్పుడు దాకా రావాలి. దేవుడు కావాలి అనుకున్నానికి అన్ని దొరుకుతుంది. ఆ రోజు యేసయ్యని నమ్మిన 89 సమర్పించుకున్నాను. నేను అడిగాను, నేను ఎవరిని దేహాన్ని అడిగాను, నాకు అది గుర్తులేదు. కాబట్టి నేను అడగను, మొహమాటం సిగ్గు ఇవన్నీ నేను అడగను. కాబట్టి నేను ఎవరిని అడగను, నిన్ను అడుగుతాను. ఎవరు నన్ను కూడా అడుగుతాను. నేను నిన్ను అడుగుతాను, నన్ను కూడా అడుగుతాను. నువ్వు ఇంకెవరిని అడగాలి? నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు ఎదిగిన దేవుడు. నేను నీ కష్టాలు ఎరుగుతున్నావు, నీ రోగం తెలుసు, నీ సమస్య తెలుసు. నువ్వు అడగక ముందు నేను ఇస్తాను. అట్లయితే నేను కూడా అడగను ప్రభు, నేను అడగను. ఆయన ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నేను చెప్తున్నా, ఈ 35 సంవత్సరాల జీవితంలో, దేవుడితో గడిపిన జీవితంలో ఒక్కసారి కూడా నాకు ఇది కావాలని అడగాలి. ఎందుకు అడగలేదు తెలుసాను? నీ తండ్రికి తెలుసు నీకు ఏది కావాలి, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలి ఆయన తెలుసు ఖచ్చితంగా. కానీ మనం ఊరికే అడిగిందే అడుగుతాం. పాడిందే పాటరా పాస వల్ల పాసర అన్నట్టు సామతంత్రుడు ఊరికే దేవా పొద్దుగా భిక్ష అంటే ఈ అని బిజీ పడుతుంది. అట్లా ఉంటుంది కదా. ఇంత పెద్ద చిత్ర రాస్తాయి, ఈ లిస్ట్ రాసి అడుగుతూనే ఉంటావు. ఫోన్ రోజు అదే అడుగుతుంది. అంటే ఎప్పుడైనా ఆత్మని అడిగావా? నీ కృప అడిగావా? నీ అభిషేకం అడిగావా? నీ ఆత్మ ఫలాలు అడిగావా? ఆత్మ నింపుదలు అడిగావా? ఆయనను వెతుకుమని అంటుంది. ఆయన నువ్వే కావాలి, ఆయన ఇంకేమొద్దు మంచి. నేను ఆ పాట రాశాను. నేను సింగర్ను కాదు. గుర్రంగా రోగం అంటే పాడంగా రాగం అంట. హల్లెలూయా. ఒరితే రోగం వస్తుందమ్మా, ఒరకు. పురుషులకు చెప్తున్నా, ఒరకండి. ఒరితే రోగం
ముఖ్యంగా ఆడవాళ్ళు దాంట్లో బాగా కొట్టేటోళ్ళు ఉంటారు, గురిగేటోళ్ళు సరిగేటోళ్ళు పోదుగా లేచి గిన్నెలు ఎన్ని చుట్టలు పడతాయి తెలుసా? కోపంతో భర్తను ఏం లేదు గుద్దుకుంటే తోముతారు. కాబట్టి ప్రభునందు పిల్లలు దేవుని వాక్యం ఊరకు నేను అడిగాను, దేవా నాకు ఈ లోకం ఏది వదులుతావు, నీవే చాలయ్యా, నీవు చాలయ్యా, నీ కోసం బ్రతుకంత బ్రతికేసానయ్యా, నీవే చాలయ్యా, నీవు చాలయ్యా, నీ కోసం బ్రతుకంత బ్రతికేసానయ్యా, నీ కోసం బ్రతుకంత బ్రతికేసానయ్యా. ముక్కలు కొడతారు. నేను ఎప్పుడు కానీ దోమారు తీర్మారు ఎంతగానో ఎప్పుడు ఆమె హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నువ్వే కావాలని ఆ మాట రాశాడు. నువ్వే చాలా, ఇంకేం వద్దు నాకు, నువ్వే చాలని అడిగాడు. వాడు ఈ రోజున దేవుడు కావాలనుకున్నానికి అన్ని దొరుకుతాయి. ఆ రోజు దేవుని పట్టుకున్నా, ఈ రోజున నాకు ఏ కొలవలేదండి. కానీ కోట్ల ఆస్తి లేదు, లక్షల ఆస్తి లేదు, 10,000 కూడా నా బ్యాంకులో ఉండవు. దాని కోట్ల ధైర్యం మాత్రం ఉండదు. పైసకుడు కాదని ధైర్యం వచ్చేది, యేసు నీకుంటే వచ్చే ధైర్యం వేరు. ఇక బాగా డబ్బు ఆడికే సార్ డబ్బు కాదు, పెద్ద బిల్డింగ్ కార్లు పైసలు మస్తు ఆయనకి చదువు అంటే చాలా మంది నాయన వాడికి ఏమి ఉన్నా వాడికి నిద్రపడుతుంది. మనకైతే ప్రశాంతంగా తన ప్రియులు నిద్రించి చూడగా యెహోవా వారికి ఇచ్చి, అంత ధైర్యం ఎప్పుడు వస్తుందండి? డబ్బును బంగారం ఆస్తి పాసులు వీటి గురించి కాదు మనం పోరాడేది, పరలోకం గురించి పోరాడు, దాన్ని సంపాదించుకోవాలి. సంఘం ఈ రోజున ఆ విధంగా తయారైంది. సంఘంలో ఎవరు బాగా బట్టలు వేసుకుంటారు, ఎవరు పట్టు చెడు పెట్టుకుంటారు, ఎవరు బాగా కోట్లు వేసుకుంటారు, ఎవరు బాగా బంగారం ఇది చూస్తున్నారు, వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. అది కాదండి, ఇది ఉంటే ఒక రోజు పోతే వాళ్ళ ఇంట్లో ఒక రోజు పంటలో అన్నట్టు అనిపోతుంది. దేవుని సంపాదించుకోవడానికి ఏది లేకుండా పర్లేదు, ఆనందం ఉంటుంది. కానీ నీ జీవితంలో ఆనందం ఎవరిగా తెలిసిన దేవుడు తప్పించేది. ఎన్ని కలిగించుకున్నా అంటారు కదా, ఒక పెద్దలే అంటారు, అన్నమును కొనగలవు దాని ఆకలిని కొనగలవు, కడుపును కొనగలవు దాని నిద్రను, పుస్తకాలు కొనగలవు కానీ జ్ఞానాన్ని ఏదో చెప్పుకోకపోతే మస్తు నీళ్ళ. అది ఏది కొన్నా ఆకలి పుట్టించేది ఆయనే కదా, నిద్రనిచ్చేది ఆయనే కదా. ఆ నిద్ర ఆకలి ఇచ్చేది ఆయన కృప. డాక్టర్ దగ్గర పోగానే ఫస్ట్ 4 తిరుగుంటారు, ఆకలి అవుతుందా లేదా, నిద్ర పడుతుంది ఫస్ట్. లేవంటే నువ్వు మనిషిలో ఏమున్నట్టు, రోగాలు ఉన్నట్టే ఖచ్చితంగా. కాబట్టి ప్రభునందు ప్రియధన బిడ్డలారా, యెహోవా తన యందు భయభక్తులు గల వారికి ప్రశాంతత కలిగించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఏం లేకున్నా పర్లేదు, బంధు బలగం ఎవరు లేరు, కానీ దేవుడు ఉంటే కోట్ల వేల కొన్ని కోట్ల మంది నీ పక్షంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ధైర్యం అనిపిస్తుంది. ఒంటలోనే ఉండొచ్చు, నేను నీ పక్షంలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికన్నా గొప్పవాడు. ఆమేన్ హల్లెలూయా. వాడి ప్రభునందు ప్రియులారా, ఈ రోజున దేవుడు ఆయన వెతుకుడి అని అంటుంది. వాడు వెతకాలి, వెతుకుంటే ఆయన మనకు దొరుకుతాడు. కాబట్టి బైబిల్లో చాలా మంది వెతకడం మొదలు పెట్టారు దేవుడు తెలుసుకోవడానికి. కొంతమంది బంగారం కోసం వెతకారు, కొందరు సుఖాల కోసం వెతకారు, కొందరు డబ్బుల కోసం వెతకారు, కొందరు దేవుడే కావాలని వెతకారు. ఈ రోజున దేవుడు కావాలనుకున్నవానికి దొరుకుతుంది. కాబట్టి ఇది దొరికే కాలం, నువ్వు వెతికే కాలం. ఇప్పుడు నువ్వు వెతుకుతే దొరుకుతుంది, నువ్వు వెతకపోతే దేవుడు దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని సంఘమా దేవులారా, దేవుడు నువ్వు ఏది వెతుకుతున్నావు? కాబట్టి బైబిల్ ఒక మాట రాయబడింది, ఏంటంటే తప్పిపోయిన గొర్రె అని ఉన్నది. లూకాసు సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడింది ఆ మాట. తప్పిపోయిన గొర్రె ఉన్నది, ఆ గొర్రెను వెతకడానికి వెళ్ళాడంటే 99 గొర్రెలు విడిచి ఒక్క గొర్రెను వెతకడానికి వెళ్ళాడు. వెతికితే ఆ గొర్రె వెతకడానికి కాపరి వెళ్ళాడు. కానీ గొర్రె ఇప్పుడు సౌండ్ చేస్తేనే దొరుకుతుందా, లేదా అది అట్లనే మౌనంగా ఉంటే దొరుకుతుంది? సౌండ్ చేయాలి కదా, అంటే కాపరి ఎక్కడున్నారా నాయన అని అరవాలి కదా. అట్లనే కాపరి కూడా సౌండ్ చేస్తున్నాడు, ఆయన వెతుకుతున్నాడు, గొర్రె కూడా అరుస్తుంది. తప్పిపోయిన గొర్రెని దొరుకుతుంది. ఎందుకు? అది అరవడం వల్ల, కేకలేయడం వల్ల. నీవు కూడా అంతే, నేను ఇక్కడ ఉన్నానయ్యా, నన్ను కాపాడి ఊపిరికెళ్ళి ఈ స్థితిలోకి నన్ను కాపాడు నువ్వు మొదలు పెడితే ఆ స్థితిలోకి వెళ్ళి నేను లేపేది. వెతుకుతున్న దేవుడు నేను పట్టి లేపి నిలబెట్టాలని ఆశపడ్డాడు. ఇంకెంతకాలం దేవుడు వెతకకుండా ఉంటావు? ఎంతకాలం దేవుడికి దూరం ఉండిపోతావు? తప్పిపోయిన గొర్రెలాగా నీ ఇష్టానుసారం బతుకుతావు. ఒక రోజున ఈ రోజున ఎవరు నేను ఎవరు నేను అడగకపోవచ్చు, కానీ ఒక ఆయన ఉండడం లేక అడిగేటాను, ఆయన నిన్ను అడుగుతాడు. ఆ రోజున ఇంతకాలం ఆయుష్ ఇచ్చాను, బతికించాను, 60 ఏళ్ళు 70 ఏళ్ళు అధిక బరువు ఉంటే 80 ఏళ్ళు బతికావు, ఏం చేసావు బిడ్డ అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తుందానికి సమాధానం?
అయ్యే పనికినా నన్ను వెతికినావు కానీ నన్ను వెతకలేదు కదా ఎక్కువ రోజు కూడా. నేను కావాలని కోరుకోలేదు కదా. అప్పుడు దేవుని వెతకడం నేర్చుకోవాలి. ఆమె 15వ అధ్యాయంలో 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి, గొర్రెను తప్పిపోయింది. ఒక ఆమె నాణ్యమే పోగొట్టుకున్నదంట, విలువైన నాణ్యం పోగొట్టుకున్నది. కాబట్టి ఆ నాణ్యం పోగొట్టుకోవడం వల్ల నాణ్యం వెతకడం మొదలుపెట్టింది. ఆ నాణ్యం పోగొట్టుకుంటుంది కాబట్టి నాణ్యం పోగొట్టుకుంటే దాన్ని వెతకడం మొదలుపెట్టింది. ఇక్కడ దీపం ముట్టించి ఇల్లంతా వెతికింది, ఊడ్చి అన్ని చేసినాక దొరికినాక ఒక నాతో సంతోషించి పోగొట్టుకున్న నా నాణ్యం దొరికిందని చెప్పి. మరి ఈ రోజున దేవుని పిల్ల పోగొట్టుకున్న నాణ్యం నీకు దొరికింది. ఆమె దొరికింది. ఎందుకు వెతుకుతే ఎలా? దీపం ముట్టించి ఇల్లు ఊడ్చి చూస్తే ఆ దీపమే దేవుని వాక్యము. నా వాక్యము నీ పాదములు దీపము, నా త్రోవకు వెలుగైనది. ఆ వాక్యం అనే దీపాన్ని వెలిగించి వెతకాలి. వాక్యం వెతుకుతే ఆ పోగొట్టుకున్న నాణం దొరుకుతుంది. నాణం అంటే వరం, అభిషేకం, దేవుడిచ్చిన కృపావరం. దాన్ని పోగొట్టుకున్నాము. మరి ఈ రోజున ఎంతమంది దేవుని వెతుకుతున్నారు? ఎంతమంది దేవుడిచ్చిన కృపావరం ఉన్నది. నీకు ఒక టాలెంట్ ఉన్నది. కొందరికి పాటలు పాడే వరం ఉంటుంది. ఒక ఆమె సిస్టర్ పరిచయం చేసుకుంది బాగా. ఒకసారి కుర్చీ వేయడం, పోయిపోవడం, తిరగడం, రావడం. వండర్ఫుల్ సిస్టర్. ఆమె ఎవరో నాకు దేవుడు ఆమెను బహుగా దీవించును గాక. ఆమె అందరు లేడీ. మొగోడు బాగా ఆడవాళ్ళు చేస్తారని చూడలేదు. చేస్తారు కోటకాడు ఇంటకాడు, కానీ మీ అందరి అరేంజ్మెంట్ చేస్తున్నారు. కుర్చీ లోపడేసి బయట వేసి అందరు ముందర జరుగు ఎంత జరుగు అట్లా అంటే ప్లాన్ చేస్తుంది. మంచిగా ఫ్రీగా కూర్చోవాలి, ఇబ్బంది ఉండదు. బట్ నిజంగా ఆ సిస్టర్ పరిచర్య మనకు నచ్చింది నాకు. బట్ ఈ రోజున నువ్వు పరిచర్య చేసేదాన్ని దేవుడి కోసం ఏం చేస్తుంది? అవి పరిచర్య చేస్తుంది. కొందరు పాటలు పాడేవారు ఉంటారు, కొందరు పరిచర్య చేసేవారు ఉంటారు, కొందరు విజ్ఞాపన చేసే కర్తలు ఉంటారు, కొంతమంది ఇచ్చే వరం ఉంటుంది, కొందరు ఇచ్చే ఇవ్వాలి. సంఘం సేవ పెరగాలని ఇవ్వాలి. కొందరు ఇచ్చే మనసు రావాలి, కొందరు ఇచ్చే గుణం ఉంటుంది. ఒక ఆయన నాకైతే ఈ ఇన్నోవా కృష్ణ కార్ కొత్త తీసుకొచ్చి ఆయన చర్చి మీద పెట్టి దేవుడు నీకు ఈ మరణాన్ని ఇచ్చిపోయాడు. 30 లక్షల కారు. నేను అడగలేదు, నాకు ఆశనే లేదు. అందుకంటే మనకేంటి మనమేంటి చాలా లేదు. 11 నెంబర్ బస్సు ఉంది కదా. ఏంటి 11 నెంబర్ బస్సు? వాకింగ్ అంతే. 11 నెంబర్ బస్సు ఉన్నాక ఇంకేం మాట అక్కడ నడుచుకుంటూ పోవడం అట్లా సేవ చేసింది కష్టపడి. ఏదో హైదరాబాద్లో పుట్టాను, ఏదో మామూలుగా మెదక్ జిల్లా మారుమూల గ్రామానికి వెళ్ళి బస్సు లేదు, అక్కడ పోయి సేవ చేయమన్నాడు దేవుడు నాకు. 11 నెంబరే కదా, అప్పుడు ఇంకేముంది మనం. ఆయన మొన్న రీసెంట్ 1 year బ్యాక్ తీసుకొచ్చి ఇన్నోవా కృష్ణ కొత్తగా తీసుకొచ్చి నా ముందర పెట్టి దేవుడికి ఇవ్వమని. దేవుని వెతుకుతే నీకు కావాల్సినవి ఇస్తాడు. నా పరిచయం తెలుసు, నా కష్టం తెలుసు, నాకు ఎప్పుడు ఇవ్వాలో తెలుస్తున్నాను. అక్కడికి ఒక కారు అయితే గ్రాండ్ నాకు చిన్నది, అది బాగా నడిపిస్తున్నాను. దేవుడు నా ప్రయాసం చూశాడు, తీసుకుంటే అంత పెద్ద కారు. నేను అడగలేదు ఆయన ఎవరో నాకు తెలియదు. ఒకసారి పరిచయం అయింది. నేను వాక్యం చెప్తే ఆయన సాక్ష్యం ఇచ్చిన ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో పరిచయం అయిన ఆ వాక్యం విని ఆ రోజున అతని ప్రేరేపణ ఆయన ద్వారా 200 మంది పాస్టర్లు ఉన్నారు. 500 మంది పాస్టర్లు తెలిసాను. ఆయన ప్రార్థన చేస్తే ఎవరికి ఇవ్వాలి కార్యక్రమం అంటే నాకు డిపార్ట్మెంట్ ఆయనకి తీసుకుంటే కొందరికి ఇచ్చే గుణం ఉంటుంది. అతనికి ఆ గుణం ఉన్నది. దేవుడు అతన్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. వాడికి ఇచ్చే గుణం ఉంటే దాన్ని బట్టి నీకేదో తలంతున్నది. కొందరికి వండే వరం ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు. దాన్ని వాడుకోవాలి. నువ్వు ఏదో ఒక వరం ఉంటుంది కదా, కొందరు టేస్ట్ చేస్తారు. లింగోపల్లిలో ఒక సేవకుడు ఉన్న భగవాన్ దాస్ సాయి గారు లేరు. ఆయన ప్రభు నన్ను నిలిచే చాలా పెద్ద మనిషి. ఆయన చదువురా దేవుడు సైకిల్ మీద సేవ చేస్తారు. సైకిల్ దొక్కుంటారు, సైకిల్ వెళ్తున్నాను. ఆయన నేను సెకండ్ హ్యాండ్ స్కూటర్ నాకు గిఫ్ట్ ఇచ్చిన ఆయన ప్రాబ్లం చేపించాను. ఆయన ఆ రోజు చేయబట్టి ప్రాబ్లం చేసిన ఆయన ఈ సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొనుక్కొని ఇచ్చారు ఆయన గిఫ్ట్. ఈ సెకండ్ హ్యాండ్ ఇటువంటి ఎన్నో వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలు అతనికి వచ్చుగా అతన్ని ప్రార్థన చేసింది. ఈ కృష్ణ వచ్చినప్పుడు ఆయన గుర్తొచ్చింది. ఆయన ప్రార్థన వాళ్ళ కూతురు హెవీ చదువుకుంటుంది, చాలా చదువుకుంటుంది. ఆమె పాపం నడవలేదు, లేడీస్ ఇప్పుడు కూతురు. కానీ ఆమె పొందితే అద్భుతంగా ఏ పచ్చడి నూరి కసపక్క నూరి ఇచ్చినా కూడా ఆ టేస్ట్ వేరుంటుంది. అది ఒక వరం. ఇక ఆమె నూరిన పచ్చడి చేస్తుంది, ఆమె నూరుతుంది కూర్చొని. అంత మంచి ఆమెకు ఆ గిఫ్ట్ వచ్చింది. దాన్ని వాడుకున్నదా? నీకు ఏది ఉన్నదో, వంట వండే వరం ఉన్నదా, పరిచయం చేసే వరం ఉందా? చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన తలంతున్న ఆ వరాన్ని పోగొట్టుకోకు. దానికోసం వాడి దేవుని కోసం అది
కాబట్టి ఈ రోజున దేవుని వాక్యం అంటుంది అట్లా పోగొట్టుకున్న నాణాన్ని వెతికింది, సంపాదించుకుంది. ఇంకో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చివరికి దాంట్లో. తప్పిపోయిన కుమారుడు తప్పించుకొని తిరుగుతాం. తప్పిపోయిన కుమారుడు కాదు వాడు, తప్పించుకొని తిరిగే కుమారుడు. కొందరు సంఘంలో తప్పించుకొని తిరుగుతారు, చక్కగా తిరగరు, చక్కగా ఉండరు, చక్కగా ఎదగరు. ఇదే జామ చెట్టు పెడితే పక్కన ఇంట్లో అవుతుంది చూడు. ఇప్పుడు మన ఇంట్లో జామ చెట్టు పెడితే పక్కన ఇంట్లో అవుతుంది. ఎవరు తింటాడు పండ్లు? ఆ పక్కోడు తింటాడు. ఇప్పుడు నువ్వు ఈ సంఘంలో పెరుగుతావు, లోకంలో పెరుగుతున్నావు. సంఘంలో పుట్టినావు, పెరిగేదంతా లోకంలో. లోకం పనులు కనబడతాయి నీ దగ్గర. దేవుని ఫలాలు ఏడ కనబడతాయి. కాబట్టి దేవుని కోసం పక్కడం రావాలి. अरे एक दिन का जीने का एक दिन मरने का है, हर एक आदमी को, मगर यीशु का साथ जिएंगे. आमीन, హల్లెలూయా. కొంతసేపు కనబడి అందులో మాయమైపోయి ఊపిరి వంటి వాళ్ళం. దానికి ఇంకా జీవితం ఇంకేమో సాధించాలి, ఏదో చేయాలి, మస్తు కొనాలి, మస్తు ఏ అన్ని కొనేసి అన్ని వదిలి పెట్టుకోవాలి. ఖాళీ ఆశ ఆయా, ఖాళీ ఆశ జాన పడేదా. ఉట్టి చేతులతో వచ్చిన ఉట్టి చేతులతో వెళ్ళిపోవాలి. ఏం తీసుకోపోవు. పోయినప్పుడు నీతి క్రియలు, మంచి క్రియలు అవే తీసుకుపోతావు. వాడు దేవుడు లెక్కడుతాడు. ఏం చేస్తావు బిడ్డ, ఇంతకాలం నా కోసం వచ్చావు. అప్పుడు దేవుడు అడిగినప్పుడు లెక్క చెప్పాలి. కాబట్టి నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నిన్ను వెతుకుతున్నాడు, నువ్వు కూడా ఆయన వెతుకు. ఆయన నీకు దొరుకుతాడు. దొరికితే నిత్య జీవము దొరుకుతుంది అని బైబిల్ అంటుంది. ఆయన కనుగొనువాడు నిత్య జీవాన్ని కనుగొనున్నాడు అంటుంది బైబిల్. ఆయన కనుగొంటే జీవం వస్తుంది, కనుగొనకపోతే నష్టం వస్తుంది. అది కనుగొందాం. యేసుక్రీస్తు నామమున దేవుడు ఈ రోజున నిన్ను రక్షించి నీకు సమర్థమైన స్థితిని, నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతుంది. ఇంకెంతకాలం దేవుడికి దూరం అయిపోతావు ప్రియమైన పిల్లలారా. సంఘములో ప్రార్థనలు లేపబడాలి, ఆరాధకులు లేపబడాలి, వాక్యం చెప్పేవారు లేపబడాలి, సువార్తలు లేపబడాలి, గాయకులు లేపబడాలి, వాయిద్యాలు వాయించేవారు లేపబడాలి, సంఘములో ఉద్యోగం సాక్ష్యం ఇచ్చేవారు లేపబడాలి. అంతేకాదు సంఘం సేవకుల కోసం నిలబడేవారు లేపబడాలి. ఆ సేవకుని కంటే నాకైతే అనేది గాయగా బిందాలు కూర్చుంటా అని చెప్పి కూర్చోదు. నిలబడాలి. యేసునామమున మేమున్నాం. అలా ధైర్యవంతులు కావాలి. యేసుని సంపూర్ణంగా నమ్మేవాడు పిలుపుడు కాలేడు. గుండెల ధైర్యం వచ్చేసేవాడు. నాకు పిలితనం లేదు. యేసు నమ్మకం చాలా పిలుపుడు నమ్మినాక ధైర్యవంతులు అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆ ధైర్యం అలా వస్తుందంటే పరిశుద్ధాత్మను పొందడానికి వస్తుంది. ఈనాడు సంఘములో పరిశుద్ధాత్మ అలలాడడం లేదు, పరిశుద్ధాత్మ పొందడం లేదు. వ్యక్తిగతంగా ఆరాధించినప్పుడే ఆదివారమే పొందుతావు, తర్వాత మళ్ళీ ఆ రోజు నీ కోసం బతుకు. ఎవ్రీడే ఆయన కోసం బతుకడం రావాలి. దేవుని కోసం ఆత్మ అభిషేకాన్ని పొందు, దాన్ని నన్ను నింపు, ఆత్మతో నింపు ప్రభు అని అడుగు. అప్పుడు దేవుడు నింపినాక నిన్ను బలమైన సాధంగా నిలబడతారు ఆయన కోసం. ఆయన కోసం ఒక చిన్న పని చేసిన బలా నమ్మకమైన మంచి కష్టం. ఆ పని చేయడానికి ఈ రోజు నన్ను పెట్టాడు, నిన్ను నమ్మి పెట్టాడు. చాలా ఇంతకాలం బతికింది ఈ లోకంలో ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు ఆయన యేసుకు నీ జీవితాన్ని అంకితం చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో. దేవుడు నిన్ను వైపు వివేకం కలిగి ఎవరైనా వెతుకుతున్నాడని దేవుడు చూస్తున్నాడు. ఇంకెంతకాలం దేవుని దగ్గరికి రాకుండా ఉండిపోతావు. తప్పైన గొర్రెను వెతికాడు, కానీ పోగొట్టుకున్న నాన్న ఆమెనే వెతికింది. దేవుడు వెతకాలి. తప్పైన కుమారుడు తండ్రి వెతుకుతున్నాడు, కుమారుడు కూడా వెతుకుతున్నాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. నీకు బుద్ధి వచ్చిందా? నీ జీవితం మార్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు మానవ మనసు పొందడానికి ఇష్టపడుతున్నావా? దేవునితో అంటగట్టబడాలని ఇష్టపడుతున్నావా? ఇక రా, ఇప్పుడే దేవునితో సహవాసం చేయి. బైబిల్ ఏమిటది? ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం కలుగునానంటుంది బైబిల్. రోగులు ఉండగా ఆయనతో సమాధానం లేకపోతే ఆయన నిన్ను బండ్రోతుకు అప్పగించును, బండ్రోతు నేను న్యాయపతికి అప్పగించు, న్యాయపతి నేను చెరసాల్లో వహించును. నరకం ముందు జాగ్రత్త. నాకంటే అవకాశం ఇచ్చిన దేవుడు ఆయన కృపను బట్టి. నీకు ఉందో లేదో అవకాశం గల హైకి నైకి అప్నే రేమా రేపు ఉందో లేదో మనకు తెలియదు. ఆజ్ హై ఇవాళ ఉందాం మనం, రేపు ఉంటుందో లేదు, రేపటిదానికి రూపమే లేదనుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు నీ బ్రతుకు మార్చుకోవడానికి అవకాశం. యేసుకు నీ జీవితాన్ని అంకితం చేసుకో. నేను ఆ రోజు అంకితం చేసుకున్నా అంటే ఎందుకు తిరగలేదు. మా నాన్నగారు మారారు, సంస్కృత పండితుడు, ఆయనతో నేను మాట్లాడలేదు. నువ్వు మాట్లాడే నేను మాట్లాడితే అన్ని ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు మాట్లాడుకోరమ్మా, ఆయన మాట్లాడేది కాలం తర్వాత ఆయన మారేడు క్రైస్తవ సమానం చేసుకుంటారు, రక్షించబడ్డారు. మా నాన్న, మా అక్కగారు, మా బావగారు, వాళ్ళ పిల్లలు అందరూ రక్షించబడ్డారు. మా బంధువులందరూ దేవుని ప్రేమ తెలుసుకుంటారు, తెలుసుకోలేదు. కానీ రెండరా బాబు దండం పెడతారు, ప్రార్థన చేసుకోరు మా ఇంటి అంటారు. వాడు ఈ రోజున దేవుని కృప చేత ఒక సాక్షిగా నిలబడగలిగారు. ఈ రోజు ఇంకెంతకాలం దేవుని దూరం అయిపోతావు. మనసు మార్చుకుందాం. ఇదే రక్షణ దినం, ఇదే మారు మనసు పొందాం. రేపు ఉందామనుకో, రేపు చూద్దామని అనుకుంటే రేపటి దానికి రూపం లేదు. ఒక్క రోజుల రేపటి దినం మన ప్రభావం మంచుకొని వస్తే అప్పుడు ఏం చేస్తావు?
ఉన్నప్పుడే, స్పృహ ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే, పంచ జ్ఞానేంద్రాలు పనిచేసినప్పుడే నీ మనసు మార్చుకొని యేసు అద్భుతం చేసుకో. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెంతకాలం దేవుడికి దూరంగా అయిపోతున్నాం. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఇంకా అపారమైన ప్రేమ కలిగి నీ వైపు చేతులు చాపి దినవల్ల లోబడి ప్రజల వైపు చేతులు చాపుతున్నాడు. ఒక మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. నీ జీవితాన్ని మార్చుకున్న అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దూరం అయిపోకు ప్రియ సోదరి సోదరి. ఎంతో కాలం దేవునికి దూరం దుఃఖ పెట్టావు. ఎంతకాలం ఎంతో దేవుని ఆశపరిచావు. ఆయన శక్తిని, ఆయన ఆత్మను పొందలేక ఈ లోక సంబంధం అడుగుతూ దేవుని వెతలేకపోయావేమో. దేవుడు కోరుతున్నాడు, మార్చుకోండి కలుగుతుంది. ఒకవేళ నేను చెప్పిన ఈ మాట ఈ రోజున దేవుడు నేను మాట్లాడి నేను దర్శించడం అనిపిస్తే, నన్ను ప్రేరేపించాడు, నిజంగా నన్ను బలపరచడానికి దేవుడు చేస్తాడు అనిపిస్తే, ఎవరైనా కానీ ఇక్కడ కూర్చున్న వారిలో కానీ బయట ఉన్నవారు కానీ విని నిజంగా దేవుడు నాతో మాట్లాడాడని, నన్ను దర్శించాడని, నన్ను ప్రేరేపిస్తున్నాడని అనుకుంటే మీ చేయి పైకి తండ్రి కోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువానికి వందనాలు. ఈ చేతులు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ వారి జీవితాల అద్భుతం జరుగును గాక. చేతులు ఇచ్చిన ప్రతి వారి జీవితాల అద్భుతం జరుగును గాక. వారి బంధువులు తిరిగిపోవును గాక. వారికి ఇరుగాడు విపత్తుల సమస్యలు అయిపరచబడును గాక. సాధారణ వారి మీద ఎంత మాత్రం అధికారం లేదని ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. నజరేయునామమున నిత్య జీవాన్ని కలుగును గాక. నూతన బలాభివృద్ధి వారి పొందుగా నీకోసం పనికొచ్చే పాత్రగా వారు నిలబడాలి. ఆత్మ అభిషేకం చేయడానికి దిగించి బలపరచు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే అర్పిస్తున్నాను. ఈ చర్చలో చేతున్న ప్రతి బిడ్డ వారితో ప్రేరేపణ కలిగిన వారు జీవితంలో నీకోసం సంఘంలో ఉద్యోగం కలిగి నీకోసం వాడబడే పాత్రలుగా వారందరినీ నిలబెట్టు. నీకే స్తుతి యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రిస్టియన్ ఛానల్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా మీరు ఎలాంటి మెసేజెస్ కోరుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా మన ప్రతి వీడియో కూడా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ రూపంలో